ఆ మాటని నీ గుండెల్లో స్థాపించుకుంటే చాలు. ఆ మాటని నెరవేర్చడానికి నీవు సిద్ధపడితే చాలు. ఏమొచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, కష్ట నష్టాలు వచ్చినా, నేను నా దేవుని మాట ప్రకారం చేయాలి, నేను నా దేవుని మాటకి శిరస్సు వంచాలన్న ఆ తీర్మానం నీ గుండెల్లో ఉంటే ఆ తీర్మానమే నిన్ను పైకి లేవనెత్తుతుంది. గొప్ప ఐశ్వర్యవంతునిగా నిన్ను చేస్తుంది. ఉన్నత స్థానమందు నిన్ను నిలబెడుతుంది. అంతే. ఆయన మాట వినకుండా నువ్వు ఎన్ని బలులు అర్పించిన వ్యర్థమండి. సమూయేలు ప్రవక్త అది అన్నాడు. నీవు బలులు అర్పించుట శ్రేష్టమా, కానుకలు అర్పించుట శ్రేష్టమా, అర్పణలు అర్పించుట శ్రేష్టమా, ఆయన మాటను వినుట శ్రేష్టమా? ఆయన మాటను లక్ష్య పెట్టకుండా, ఆయన మాటకు పెడచెవిని పెట్టి, ఆయన మాటను మీద జాగ్రత్త లేకుండా నువ్వు ప్రవర్తించి ఎన్ని అర్పణలు అర్పిస్తే నీకు ప్రయోజనం కలుగుతుంది?